హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన ఇరుగు పొరుగుల ద్వేషం. ఇక కథలోకి వెళ్దామా మరి? కెయిరో నగరంలో ఇబ్రహీం, ఆలీ పక్కపక్కనే ఉండేవారు. ఇద్దరూ భార్య బిడ్డలతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరూ ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయం మీద పెద్ద ఎత్తున గొడవ పడుతుండేవారు. వారి మధ్య గొడవలు మాన్పించాలని ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. వీరి గొడవల మూలంగా ఆ వీధిలో వారికి ప్రశాంత జీవనం కరువైంది. ఒకసారి ఆ వీధిలోని ఒకరి ఇంటికి రహీం అనే వృద్ధుడు చుట్టపు చూపుగా వచ్చాడు. అతడికి ఇబ్రహీంతో కూడా కొంత బంధుత్వం ఉంది. అలీతో తన బంధువు ఇబ్రహీం గొడవ పడుతున్నాడని తెలిసిన రహీం ఒకరోజు ఇబ్రహీంని పిలిచి గొడవకు కారణాలు అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఇరుగు పొరుగులు సౌఖ్యంగా ఉండి శాంతియుత సహజీవనం చేయాలని హితవు చెప్పాడు. దానికి ఇబ్రహీం నవ్వి, అలీ ఎంత దుర్మార్గుడో నువ్వు ఊహించలేవు. వాడు నన్ను ఎన్నో విధాలా బాధ పెడుతున్నాడు. అందుకే నాకు వాడంటే ద్వేషం. లేకుంటే నేను అనవసరంగా ఒకరితో గొడవ పెట్టుకునే మనిషిని కాదు అన్నాడు. ఇబ్రహీం అలాగనడం రహీంకి నచ్చలేదు. అది నీ భ్రమ. అలీ నిన్ను పెట్టే బాధలు సామాన్యమైనవి. ఇక్కడి నుంచి మా గ్రామానికి వెళ్ళడానికి ఓ అడ్డదారి ఉంది. ఆ దారిలో ఓ పిశాచం ఉంది. అది ఉత్త పుణ్యానికి అందరినీ ఏడిపిస్తూ ఉంటుంది. అది పెట్టే బాధలు భరించలేక అంతా ఆ దారిన వెళ్ళడం మానేశారు. ఒక్కసారి ఆ పిశాచం పెట్టే బాధలు చవిచూసావంటే నీ జీవితంలో ఎలాంటి వారినైనా క్షమించగలుగుతావు అన్నాడు రహీం. అయితే ఆ పిశాచం సంగతి తప్పక తెలుసుకుంటాను అంటూ ఆ రాత్రికి రాత్రే రహీం చెప్పిన అడ్డదారిలో ప్రయాణమై వెళ్ళాడు ఇబ్రహీం. రహీం చెప్పినట్లుగానే దారిలో పిశాచం అతన్ని అటకాయించింది. గుండెలు అవిసిపోయేలా ఓ పెద్ద కేక పెట్టింది. తర్వాత రకరకాల భయంకర రూపాలతో వాణ్ణి భయపెట్టింది. ఆ తర్వాత ఇబ్రహీంని గాలిలోకి ఎగురవేసి బంతి ఆట ఆడింది. వాణ్ణి గోతిలోకి పీకల దాకా కప్పెట్టి చుట్టూ మంటలు పెట్టింది. ఇబ్రహీం అవన్నీ ఎంతో ఓపికగా సహించాడు. దాంతో పిశాచానికి విసుగు పుట్టి వాడిని వదిలిపెట్టి తన దారిన తాను ఎటో వెళ్ళిపోయింది. ఈ బాధలన్నీ అనుభవించి వచ్చాక ఇబ్రహీం తన పొరుగువాడైన అలీతో ఎంతో స్నేహంగా సరదాగా మాట్లాడాడు. ఇది తెలిసిన రహీం ఎంతో సంతోషించి ఇబ్రహీం వద్దకు వెళ్ళి, నేనిచ్చిన సలహాతో నీలో మంచి మార్పు వచ్చింది. ఇలాగే ఎప్పుడూ వాడితో స్నేహంగా ఉండాలి అన్నాడు. ఇబ్రహీం నవ్వి, నాకు అలీతో స్నేహమేమిటి? నేనైతే గుండె దిట్టవు కండబలం కలిగిన వాణ్ణి కాబట్టి పిశాచాలు పెట్టిన బాధలకు తట్టుకోగలిగాను. పిరికివాడు బలహీనుడు అయిన అలీ దాని ధాటికి చచ్చి ఊరుకుంటాడు. ఈరోజు వాడిని ఆ దారిలో వెళ్ళమని ప్రోత్సహించడానికి కాసేపు స్నేహం నటించాను. ఆ దారిలో నాకు అపూర్వమైన సరదా అనుభవాలు ఎదురయ్యాయని వాడికి చెప్పాను అన్నాడు. నిజంగానే ఆలీ దుర్బలుడు, పిరికివాడు. ఆ పిశాచం ధాటికి ఓర్చుకోలేక చచ్చినా చావగలడు. ఇది రహీంకు బాగా తెలిసిన విషయం. ఇబ్రహీంలో మార్పు రానందుకు విచారించిన రహీం తిరిగి ఆలీ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఇబ్రహీం నీకు చెప్పింది అబద్ధం. ఆ మాటలు నమ్మి నువ్వు ఆ దారిలో వెళ్ళకు అన్నాడు. ఆలీ ఆ మాటలు చెవిన పెట్టక, నేను ఆ దారిలో వెళ్ళి తీరుతాను అన్నాడు. మొండి పట్టుకు, అనవసరంగా నీ ప్రాణాలతో చెలగాటమాడుకోకు అని ఆలీని హెచ్చరించాడు రహీం. ఇబ్రహీంని పలు రకాలుగా బాధించాలని నా కోరిక. అది నా వల్ల కావడం లేదు. నువ్వేమో ఓ పిశాచం వాడిని బాధించిందని అంటున్నావు. వాడు అనుభవించిన బాధలు ఎలాంటివో స్వయంగా తెలుసుకుంటే తప్ప నాకు తృప్తిగా ఉండదు. పిశాచం నన్ను బాధ పెడితే అప్పుడు నాకు ఇబ్రహీం అనుభవించిన బాధలు ఎలాంటివో తెలిసి సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషంతో నా ప్రాణం పోయినా పర్వాలేదు అన్నాడు ఆలీ. రహీం వాడికి నచ్చ చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాడు. ఆలీ ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళిద్దరినీ బాగు చేయడం తన వల్ల కాదని గ్రహించి విచారంగా వెళ్ళిపోయాడు రహీం. పిశాచం పెట్టిన బాధలు అనుభవించి తిరిగి వచ్చిన ఆలీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. వాడు పిశాచం చాలా మంచిదని తెగ పొగుడుతున్నాడు. ఇరుగు పొరుగులొకరినొకరు ద్వేషించుకుంటే ఒకే బాధను ఇద్దరు అనుభవిస్తుంటారే కానీ స్నేహంగా మాత్రం ఉండరు అని రహీం
తనకు తెలిసిన వారికి ఇబ్రహీం అలీల కథను ఉదాహరణగా చెబుతుండేవాడు. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన ఇరుగు పొరుగుల ద్వేషం. ఈ కథ ఏప్రిల్ 1987లో ప్రచురించబడిందండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.